చైనాకి సంబంధించి ఒక కొత్త ప్రాబ్లం ప్రపంచం గుర్తించింది. సాల్ట్ టైఫూన్ అంటారట. టెక్నాలజీలో ఎంతో ముందు ఉన్నామని చెప్పుకునేటువంటి అమెరికానే చైనాకి చెందిన ఈ పేరు వెంటనే భయపడేటటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇది ఒక సైబర్ ముఠ. ఇది సైబర్ అటాక్స్ చేస్తూ ఉంటుంది ఈ గ్రూపు. ప్రతి ఒక్క పౌరుడి డేటా, అమెరికాకి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడి డేటా చైనా చేతిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయిందని ఇప్పటికే అమెరికా వాళ్ళు గిలగిల్లాడుతూ ఉంటారు. దాదాపు ఏడాది పాటు దీని మీద దర్యాప్తు చేసే నిపుణులు పలు కీలక విషయాల్ని గత వారం ఓ ప్రకటన రూపంలో బయటపెట్టారు. దీని మీద కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు కూడా చేసినాయి. సాల్ట్ టైఫూన్ ముఠ 2019 నుంచి దాదాపు 80 దేశాల్లో 200 కంపెనీలు లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ ముఠ ఇప్పటికీ ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగిలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యం అని చెప్తున్నారు అనమాట. ఈ సాల్ట్ టైఫూన్ గత కొన్నేళ్లుగా అత్యంత సమన్వయ దాడి చేస్తుంది. దాదాపు 12 టెలికమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడింది. ఇప్పటిదాకా తాము అర్థం చేసుకున్న దానికంటే ఈ దాడి చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్లో సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని చెప్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు, గూఢచారులు, ఉద్యమకారులు వంటి వాళ్ళని కూడా ట్రాక్ చేయగలదు అని చెప్తున్నారు.